రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులపై సీరియస్ అయ్యారు. రెవెన్యూ సదస్సులో వచ్చే అర్జీల పరిష్కారం విషయంలో ప్రజలు సంతృప్తిగా లేరని, ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో జరిగిన ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని అధికారులను దులిపేశారు. ఈ సమావేశానికి 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు హాజరయ్యారు. ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు బోండా ఉమా, కామినేని శ్రీనివాస్, వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మి పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సో ఈ రోజు ఈవెన్ సీఎంఓ నుంచి అయితే డెఫినెట్ గా స్పెండ్ సమ్ క్వాలిటీ టైం అన్ని కూడా 22 పెట్టారు. అసెంబ్లీలో అడిగాలి అలాగా ప్రజాప్రతినిధులు. అలాగే 2016లో అసెంబ్లీలో నేను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంతవరకు అధికారులు పరిష్కారం చూపలేదని మంత్రి అనగాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలని అధికారులకు హితవు పలికారు. పరిష్కరించగలిగిన అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని తప్పుపట్టారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారన్న మంత్రి అనగాని అర్జీల పరిష్కారంపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం గ్రామ కట్టల్ని అది లాస్ట్ 5 years ఇంక్లూడింగ్ దట్ మొత్తానికి ఇప్పుడు మనం ఎట్లా అంటే దట్ ఈస్ ఇది ఆయన ఇచ్చిన రిపోర్ట్ చూడండి, ఇది కరెక్టా కాదండి జరిగింది ఆజోన్లో. సో ఈ రోజు ఈవెన్ సీఎంఓ నుంచి అయితే మరోవైపు రెవెన్యూ శాఖ పనితీరుపై రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా కూడా పెదవి విరిచారు. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి చాలా ఉందని సిసోడియా అన్నారు. రెవెన్యూ శాఖకే ప్రస్తుతం సర్జరీ అవసరమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు బాగా పరిగెడుతున్నట్లుగా కనిపిస్తున్నారని, కానీ వారి పరుగు ట్రెడ్మిల్పై రన్నింగ్ లాగా ఉందని వ్యాఖ్యానించారు. వారు పరిగెట్టినా అక్కడే ఉంటున్నారని, గమ్యం చేరడం లేదని సిసోడియా విమర్శించారు. There was also your collectors